సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. అందరికీ నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో వచ్చేసి ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రానున్న రోజుల్లో మనకు ఫెంగల్ తుఫాన్ యొక్క ప్రభావం మన తెలుగు రాష్ట్రాల మీదుగా ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం. చాలామంది నా మీద ప్రేమ కానీ అభిమానం కానీ చూపిస్తున్నారు. గత వీడియోలోని కమెంట్స్ అన్నీ చదివినాను. సో దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, ఒకటి, చాలామంది ప్రేమ అభిమానంతో పాటుగా కొంచెం ముందిస్తే బాగుంటుంది అప్డేట్స్ అని చాలామంది సజెషన్ ఇచ్చారు. దాన్ని నేను స్వాగతిస్తున్నాను. కానీ నేను వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ చెప్పాలి. ఈ తుఫాను యొక్క ప్రభావం వచ్చేసి ఎలా కదులుతుంది అన్న దాని గురించి చాలా సందేహాలు వచ్చేసి మనకు వెల్లువెత్తాయి. ఎందుకంటే శ్రీలంక యొక్క భూభాగానికి చాలా దగ్గరగా ఏర్పడింది. అది చాలా కాంప్లెక్సిటీని పెంచింది. దాంతోపాటుగా మనకు హిమాలయాల దగ్గర వెళ్తున్న పశ్చిమ గాలులను కూడా మనము అంచనా వేసి కరెక్ట్గా చెప్పగలగాలి. సో అది చెప్పడం అనేది ఒక ఎక్స్పర్టైజ్ వల్లనే అవుతుంది. ఇప్పుడు ఏమంటే, చాలా రోజుల నుంచి వెదర్ ఎలా ఉంటుంది, ఏ డైరెక్షన్లో తుఫాను వెళ్తుంది అన్న దాని గురించి ఒక అనుభవ శైలిలో ఆలోచించి చాలా డిఫికల్ట్. ఇదేమో వచ్చేసి 4-5 సైట్లలో చూసి మనం వెదర్ ఫోర్కాస్ట్ అనేది చెప్పడం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ జాబ్. సో ఇప్పుడు ఏంటంటే, నేను వెదర్ ఫోర్కాస్ట్లన్నింటినీ అనలైజ్ చేసి ఎలా కదులుతుందన్న దాని గురించి డిఫరెంట్గా మైండ్లో ఆలోచించి ఆ తర్వాత ఒక అప్రోచ్కి అనేది వస్తాను. దాంతో వచ్చేసి ఏమంటే, తేడా చెప్పకుండా, అంటే ఏమంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి రేపు ఒడిషా అని చెప్పి దాని తర్వాత పశ్చిమ బెంగాల్ అని చెప్పి మళ్ళా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి లాస్ట్కి తమిళనాడు చెప్పకుండా ఒకేసారి అన్నీ అనలైజ్ చేసి డీటెయిల్డ్గా మనకు అప్డేట్ వచ్చిన తర్వాతనే, డీటెయిల్డ్గా నాకు అనాలిసిస్లో అర్థమైన తర్వాతనే నేను వచ్చేసి తమిళనాడులో ల్యాండ్ఫాల్ ఉంటుంది. అది కూడా పుదుచ్చేరి అలానే వచ్చేసి కడలూరు ప్రాంతానికి చాలా దగ్గరగా తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని గత వీడియోలో చెప్తూ వచ్చాను. సో ఇప్పుడు మోడల్స్ అన్నీ ఆ వీడియోలో చెప్పిన విధంగానే అలైన్ అవుతూ వచ్చింది. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను సమయం తీసుకుంటున్నానంటే ఏదో నా లైఫ్లో బిజీ అయిపోయినాను, ఏదో దాంట్లో బిజీ అయిపోయినాను అన్న అర్థమే కాదు. అనాలిసిస్లు అనేది చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ జాబ్. చాలా కష్టమైన పని. దాన్ని చేయాలా అంటే చాలా సమయాన్ని వృధా చేయాలి. చాలా సమయాన్ని దానిపైన పెడితే తప్ప నాకు రిజల్ట్ వస్తుందే కానీ ఊరిక అయితే రాదు. సో ఇప్పుడు వచ్చేసి ఈ వర్షపాతం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాంతాల్లో మనకు వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి వివరంగా ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా అందరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. దాంతోపాటుగా మీ బంధువులకి అలానే మీ మిత్రులకి షేర్ చేయండి. ఇక్కడ మనం ఒకసారి వాతావరణ పరిస్థితిని గమనిస్తే, మనకు బంగాళాఖాతంలో వచ్చేసి ఒక తుఫాన్ అనేది మనకు ఏర్పడింది. ఇక్కడ చూసినామంటే ఫెంగల్ తుఫాన్ అనేది చాలా బలంగా, చాలా స్ట్రాంగ్గా, బాగా బలంగా ఏర్పడింది. కానీ ఏంటంటే మేఘాలు, బలమైన మేఘాలు అనేవి ఫెంగల్ తుఫాన్ దగ్గరగా లేదు. కానీ ఇక్కడ చూస్తే బంగాళాఖాతంలో అయితే బలమైన మేఘాలు ఏర్పడుతూ నేరుగా ఈ తేమ మొత్తం ఆంధ్ర అలానే తమిళనాడు వైపుగా వస్తుంది. దానివలన రాగల 24 గంటల్లో ఫెంగల్ తుఫాన్ యొక్క ప్రభావం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, తమిళనాడు ప్రాంతంలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తుంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఈరోజు అర్ధరాత్రి సమయం నుంచి రేపు ఉదయం సమయం నుంచి కూడా మనకు వర్షాలు అనేవి ప్రారంభమయ్యే సూచనలు 100% కనిపిస్తుంది. 100% రేపు ఈరోజు అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజామున మధ్యలో ఎక్కడో ఒక టైంలో మనకు వర్షాలు అనేవి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఈ వర్షాలు మనకు డే బై డే రోజువారీ మనకు వర్షాలు అనేవి పెరుగుతూ పోతుంది. అత్యధిక వర్షాలు మనకు దక్షిణ కోస్తాంధ్ర మీదుగానే పడే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది. నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము ఎలాంటి ప్రభావం ఉంటుందన్న దాని గురించి. ఇక్కడ మనం తీసుకుంటే ఇది ఒక మ్యాప్. ఈ మ్యాప్లో వచ్చేసి ఏంటంటే షియర్ ఇప్పుడు ఒక తుఫాను వస్తుంది అంటే అది ఏ విధంగా బలహీన పడిపోయే సూచనలు మనకు ఉన్నాయి అన్న దాని గురించి తెలిపేదానికే ఈ మ్యాప్ అనేది మనం చూస్తాము. ఇక్కడ చూస్తే మనకు ఈ ఎర్రటి రంగులంతా మనకేమంటే అనుకూలమైన లేని ప్రాంతాలు, అన్ఫేవరబుల్, అనుకూలంగా లేని ప్రాంతాలు. పచ్చటి రంగు, పసుపు రంగులో ఉన్న లైన్స్ అన్నీ వచ్చేసి బాగా అనుకూలమైన ప్రాంతం. ఇక్కడ మనం ఒక్కసారి కలర్ మార్చి చూపిస్తాను. ఇంక్ కలర్ మార్చి ఒక వైట్ కలర్లో పెడతాను. ఇది సిస్టమ్. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఫెంగల్ తుఫాను. ఈ ఫెంగల్ తుఫాను రాగల 24 గంటల్లో మనకేమవుతుందంటే ఇట్లా వెళ్ళి తమిళనాడు ప్రాంతానికి చాలా దగ్గరగా వస్తుంది.
అంటే ఈ యొక్క గ్రీన్ కలర్, ఈ యొక్క పచ్చటి రంగులో ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఆ తుఫాన్ అనేది కాస్తంత బలపడి అలానే తమిళనాడు దగ్గరికి వెళ్ళగా తుఫాను బలహీనపడుతూ తమిళనాడు తీరాన్ని తాకి అలా మనకు కర్ణాటక ప్రాంతంలోకి వెళ్తుంది. సో దీని వలన ఏమవుతుందంటే పుల్ ఎఫెక్ట్, అంటే తుఫాను పైన ఉండే ప్రాంతం, అంటే తుఫాను ఇట్లా పైకి వెళ్తున్నప్పుడు తుఫాను పైన ఉండే ఈ మేఘాలన్నింటినీ ఈ యొక్క షియర్ జోన్ నుంచి ఇలా ఆంధ్రలోకి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా 100% మనకేమంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎలా అంటే ఈ షియర్ తక్కువ ఉన్న ప్రాంతంలోనే ఎక్కువ మేఘాలు క్రియేట్ అవుతుంది. ఆ ఎక్కువ మేఘాలు వచ్చేసి కొంచెం బలహీనపడిపోయి ఆంధ్ర అంటే దక్షిణ కోస్తాంధ్రం తాకినప్పుడు ఎక్కువ వర్షాలన్నీ దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర తమిళనాడు ప్రాంతానికి వెళ్తుంది. అలానే ఈ యొక్క బలమైన సిస్టమ్ వచ్చేసి ఈ యొక్క బలమైన తుఫాన్ వచ్చేసి బలహీనపడుతూ కర్ణాటక ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఒక అల్పపీడనంగా మనకు అంటే చాలా బలహీనపడుతుంది. దీని వలన ఒక 5 నుంచి 6 రోజుల దాకా విస్తారంగా మనకు వర్షాలు అనేవి అంటే దక్షిణ భారతదేశంలో చూసే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది. దాని గురించి ఇప్పుడు మనము మాట్లాడుకుంటామండి. ఇక్కడ మనం ట్రాక్ కూడా చూసినామంటే క్లియర్గా, అంటే వెరీ వెరీ క్లియర్గా ఈ ట్రాక్ వచ్చేసి ఇలా మనకు ఉత్తర తమిళనాడు అలానే పుదుచ్చేరి ప్రాంతం మీదుగా కర్ణాటక ప్రాంతంలో ప్రవేశించి అలా అరేబియా సముద్రానికి వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇలా రావడానికి ఒక 3 days రెయిన్ అనేది ఉంటుంది. అంటే 30వ తారీఖున మనకు ఈ తుఫాన్ వచ్చేసి పుదుచ్చేరి ప్రాంతం దగ్గరికి రాగా, పుదుచ్చేరి కడలూరు ప్రాంతంకి రాగా ఇంకొక 3 రోజులు అరేబియా సముద్రానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి 6 రోజుల దాకా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలను ఎదురు చూడవచ్చు. అలానే కొంచెం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కూడా చూసే అవకాశాలు ఉంటున్నాయి. కోస్తాంధ్ర ప్రాంతంలో కూడా వర్షాలు చూసే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది. ఏ ప్రాంతాల్లో ఎలాంటి వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి తీస్తే ఒక్కసారి లేటెస్ట్ ECMWF మోడల్ యొక్క అవుట్పుట్ని మనం తీస్తే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. తిరుపతి, నెల్లూరు ఈ 2 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, అంటే భారీ వర్షాలు అనేవి ఉంటుంది. తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి ప్రాంతం కావచ్చు, శ్రీకాళహస్తి ఇలాంటి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తీరానికి చాలా దగ్గరగా ఉంది. తిరుపతి జిల్లా తీరానికి చాలా దగ్గరగా ఉంది. తీరం కూడా ఉంది చెప్పాలంటే. సో ఈ జిల్లాలో వచ్చేసి ఏమంటే ఈ యొక్క అంటే అక్కడి నుంచి వచ్చే బలమైన మేఘాలు నేరుగా మనకు తిరుపతి జిల్లా మీదుగా పడుతుంది. అలానే చెన్నై ప్రాంతం మీదుగా పడుతుంది. కాబట్టి ఈ 2 ప్రాంతాల్లో, చెన్నై, తిరుపతి ఈ 2 ప్రాంతాల్లో విస్తారంగా అతి భారీ వర్షాలు అనేవి మనకు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. 29, 30 డిసెంబర్ 1 ఈ 3 రోజులు అతి భారీ వర్షాలు అనేవి పడేదానికి చాలా అనుకూలమైన కండిషన్, చాలా అనుకూలమైన పరిస్థితులు అనేవి మనకు ఏర్పడుతుంది. 29 మనకు సాయంకాలం నుంచి కొంచెం బలమైన వర్షాలు ఉంటుంది. అలానే వచ్చేసి 30వ తారీఖున పూర్తిగా మనకు వర్షాలు ఉంటుంది. అలానే 1వ తారీఖున డిసెంబర్ 1వ తారీఖున సాయంకాలం దాకా ఈ వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. అంటే హెవీ రెయిన్ఫాల్ పీరియడ్, అంటే బాగా విస్తారంగా వర్షాలు పడే పీరియడ్ వచ్చేసి అప్ టు డిసెంబర్ 1 వరకు మనకు కనిపిస్తుంది. ఈవెన్ డిసెంబర్ 2 కూడా మనకు వర్షాలు అనేవి పడతాయి. అది ఏ విధంగా ఉంటుందనే దాని గురించి చూద్దామండి. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ప్రతి జిల్లాల వారీగా మనం వెళ్దాం. మొదట మనం తీసుకుంటే చిత్తూరు, అన్నమయ్య అలానే వచ్చేసి ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు మాత్రమే మనము 29, 30 అలానే డిసెంబర్ 1, 2 ఈ 4 daysలో మనం చూడవచ్చు. ఈవెన్ తిరుపతి జిల్లాలో కూడా అప్ టు డిసెంబర్ 6 వరకు 5 వరకు వర్షాలు ఉంటుంది. సో కానీ ఏంటంటే ఆ వర్షాలు అనేవి డిసెంబర్ 2 తర్వాత తగ్గుముఖం పడుతూ పోతుంది. కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అత్యధిక వర్షాలన్నీ దక్షిణ ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు అలానే ఈ ప్రాంతంలోనే పడుతుంది. ఇంకా అత్యధిక వర్షాలు వచ్చేసి తిరుపతి, నెల్లూరు జిల్లాలు, తీవ్రమైన వర్షాలు మాత్రం తిరుపతి జిల్లాలకు పరిమితం అవుతుంది. ఇది పూర్తి స్థాయి అంచనా. అంటే అంచనా అంటే ఏంటంటే ఒక ఎస్టిమేషన్. ఈ ఎస్టిమేషన్ని చాలాసార్లు అనలైజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 95% జరిగేదానికి ప్రాబబిలిటీ కూడా ఉంది. సో 95% ఇది ఖచ్చితంగా జరిగేదానికి ప్రాబబిలిటీ అనేది మనకి ఎక్కువగా ఉంది. అలానే ఒకటి చూస్తే మనకిక్కడ కడప, వైఎస్ఆర్ కడప జిల్లా, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాలలో తేలికపాటి వర్షాలు డిసెంబర్ 1 నుంచి 4 మధ్యలో సాయంకాలం సమయంలో 10 నిమిషాల భారీ వర్షాలు, అంటే కొంచెంసేపు భారీగా పడి ఆగిపోతుంది. లేకపోతే ఉదయం సమయంలో కూడా కొంచెంసేపు భారీగా పడి ఆగిపోతుంది. అంటే ఎక్కువసేపు వర్షాలు ఉండవు, కానీ కొంచెంసేపు మాత్రమే మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఈ రాయలసీమ జిల్లాల్లో కనిపిస్తుంది. ఈవెన్ మనము ఇంకా కొంచెం పైకి వెళ్ళామంటే 30వ తారీఖున మాత్రం మనకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అలానే వచ్చేసి అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,
పశ్చిమ గోదావరి, దాంతోపాటుగా వచ్చేసి కృష్ణా, బాపట్ల, గుంటూరు, అలానే వచ్చేసి ఏమంటే మనకు ప్రకాశం జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో 30వ తారీఖున డిసెంబర్ 1, 2 ఈ 3 డేస్లో మనకు కొన్ని వర్షాలు ఉంటుంది. కానీ మోస్తరు వర్షాల వరకే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు మాత్రం కాస్తంత భారీగా ఉండే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు వర్షాలు అనేవి రానున్న రోజుల్లో ఉండే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది. అత్యధిక వర్షాలు ఎక్కడ పడుతుందన్న దాని గురించి మనం చూసాం. అలానే ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ఏలూరు, దాంతోపాటుగా తూర్పుగోదావరి, అలానే వచ్చేసి మనకు పల్నాడు జిల్లాలో తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఈవెన్ మనకు తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాల వరకు పడే అవకాశాలు కనిపిస్తుంది. అంటే మనకేమంటే నల్గొండ, సూర్యాపేట, దాంతోపాటుగా ఖమ్మం, అలానే వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం, దాంతోపాటుగా వరంగల్, అలానే వచ్చేసి మనకు ఉత్తర ఈశాన్య తెలంగాణ ములుగు, దాంతోపాటుగా జనగామ, సిద్దిపేట ఇలాంటి ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే పడే అవకాశాలు కనిపిస్తుంది. డిసెంబర్ 1 మాత్రం హైదరాబాద్లో చినుకులు పడే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది. ఇప్పుడు మనము పూర్తి స్థాయిలో వర్షపాతం ఎలా ఉంది అన్న దాని గురించి అంచనాకు వచ్చాం. అలానే ఒకటి గాలుల గురించి మాట్లాడితే, గాలులు మనకు ఉంటుందా అని అడిగితే, మనకు బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడినా కానీ తుఫాను బలహీనపడిపోయి ఒక తీవ్ర వాయుగుండంగా మనకు తమిళనాడు ప్రాంతం వైపుగా వస్తుంది. అంటే తీవ్ర వాయుగుండంగా అంటే తుఫాను కాదు, తుఫాను కంటే కొంచెం చిన్నదే. సో ఇప్పుడు తీవ్ర వాయుగుండం మనకు పుదుచ్చేరి ప్రాంతాన్ని తాకినప్పుడు అది వెంటనే వాయుగుండంగా బలహీనపడిపోయి 10 గంటల లోపలనే అది అల్పపీడనంగా మారిపోతుంది. కాబట్టి గాలుల యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉండదు. కేవలం వర్షాల యొక్క తీవ్రత మాత్రమే 100% మనకు కనిపిస్తుంది. వర్షాల తీవ్రత కంటే ఇంకేది మనకు ఎక్కువగా కనిపించట్లేదు. గాలులు మాత్రం కాస్తంత తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కొంచెం మనకు అప్ టు 40 km/h లేదా 50 km/h వరకు ఉండే అవకాశాలు ఉంటాయి. దీనివలన ఎలాంటి నష్టం అనేది ఉండదు. కానీ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయే సూచనలు, రైతులు ముఖ్యంగా తీవ్రంగా నష్టపోయే సూచనలు మనకు 100% కనిపిస్తుంది. సో ఇదేంటి మొత్తం మీద మనము వాతావరణ విశేషాలు ఏ విధంగా ఉంది, ఈ యొక్క తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుంది అన్న దాని గురించి చూసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.